రైట్. ఇక నెక్స్ట్ వరంగల్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వల్ల కూలీలో పడుతున్న ఇబ్బందులు క్లియర్గా కనిపిస్తున్నాయి. గుండు చేయించుకుంటే అటెండెన్స్ పడకపోవడం, జుట్టు పెట్టుకుని హాజరు వేయించుకోవడం సోషల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ టెక్నికల్ సమస్యలపై ఉన్నతాధికారుల స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది అర్థమైంది. ప్రతి భారతదేశంలో ఇది అమల్లోకి 2005లో అమల్లోకి వచ్చింది. 2006లో భారతదేశం మొత్తం కూడా ఇది వ్యాప్తి చెందిందని చెప్పుకోవచ్చు. గ్రామీణ పేదలకు సంవత్సరానికి 100 రోజుల పని దినాన్ని కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం అయితే, దీన్ని గ్రామీణ అభివృద్ధి పనులు చేయించడంతో పాటు ఇటు చెరువులు, కుంటలు, రోడ్లు అన్ని కూడా ఈ సంవత్సర కాలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ 100 రోజుల పని కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపై ఉంటుంది. సంబంధిత అధికారులపై కూడా దీనికి ఉన్నది. దీనికి ఎన్ఆర్ఈజీఎస్ అని దీనికి ఒక పీడీ ఉంటాడు, ఏపీడీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్ రోజువారీగా గ్రామాల్లోకి వెళ్ళి ఏదైతే గ్రామ ప్రజలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం వారికి జాబ్ కార్డు ఇష్యూ చేసి ఆ జాబ్ కార్డు ఆధారంగా ఒక రోజు 100 మందిని, ఒక రోజు 100 మంది, ఇట్లా నెలలో మొత్తంలో రోజుకు ఒక టీమును ఏర్పాటు చేసేసి చెరువులలో పూడికలు తీయించడం కానీ, లేకపోతే బంచాలు తీయించడం కానీ అయితే ఈ పథకం ఒక వ్యవస్థ అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు. దీని నేపథ్యంలో అత్యధికంగా ఈ ఎండలు అంటే 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ లో ఎండలు నమోదు కావడంతో ఉపాధి హామీ కూలీలు ఉదయం 5:30కే లేచి తొందరగా వెళ్ళి తన పనికి తనకు ఇచ్చిన ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని సకాలంలో పూర్తి చేసి రావడం. దీంతో కొన్ని యాప్స్ ఉండడం వల్ల వాళ్ళకు సరైన టైంలో ఆ ఫోటో సరైన రీతిలో రీచ్ కావడంతో వాళ్ళ ఫలిదినాలలో నమోదు కాకపోవడం వల్ల చాలా మంది పేద కుటుంబాలు చాలా అవస్థపడి ఈ వ్యవస్థపై చాలా తీవ్ర అసహనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, సంబంధిత దీని చెక్ మెజర్ చేసే టెక్నికల్ అసిస్టెంట్లు కానీ కొంత జాప్యం చేయడం వల్ల కూడా కూలీలకు సరైన టైంలో డబ్బులు అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. దీన్ని వెంటనే ఆ అధికార యంత్రాంగం ఎవరైతుందో తక్షణమే గుర్తించి కూలీలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా తక్షణమే పైసలు అందించాల్సిన పరిస్థితి అయితే కల్పించాలని చెప్పేసి అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు కూలీలకు ఇటు పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ డబ్బులు అయితే వేయించి కూలీలకు పనిదినాల నుంచి ఆలోచన అయితే ఆ విధంగా అయితే ప్రభుత్వం అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.